రాలేదు కానీ అయిపోయింది. ఓకే, సో కాబట్టి మీరు దీని ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను కొన్ని పంపించాను. మ్యాథ్స్ మీరు చూసుకోండి. మీకు ఫర్దర్గా ఇంకా మా వీడియోలు మెటీరియల్స్ అవి కావాలంటే మీరు 6000 పే చేసి తీసుకోవచ్చు. వాట్సాప్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది 83 మీద. ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు మెటీరియల్స్ అవి ఇస్తారు, వీడియోస్ అవి ఇస్తారు క్లాసెస్ సంబంధించి. ఓకే, ఫర్దర్గా మీకు సపోర్ట్ కావాలనుకుంటే సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫైనల్గా అడగవచ్చు. ఇంకా ఏం లేదు సార్, నేను ఒక అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక 20 days వరకు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను సార్. మాక్ ఇంటర్వ్యూకి అప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఒక వ్యక్తి క్వశ్చన్ వేసారంటే ముందు సెనారో తీసుకోవాలి. సెనారో చెప్పి ఎక్స్ప్లెనేషన్ చెప్పి అది ఏ రేడియస్ లోపల అడుగుతున్నారో తెలుసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత కాన్ఫిగరేషన్ చెప్పాలి. కాన్ఫిగరేషన్ చెప్పిన తర్వాత అది బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఎలా యూజ్ అవుతుందో మనం ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి. ఓకే ఓకే, నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లయింట్ డీటెయిల్స్. మీ కంపెనీ డీటెయిల్స్, కంపెనీ స్ట్రక్చరు, టీమ్ సైజ్ ఎంత, టీమ్ స్ట్రక్చర్ ఎంత. క్వశ్చనరీస్ పంపించాను, ఆ క్వశ్చనరీస్ ఆన్సర్ రెడీ చేసుకోండి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే సార్. రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది సార్. మనం ఒక 3 ప్రాజెక్ట్స్ పెట్టినా దానికి ఏంటంటే 4 years పెట్టినా మినిమం 6 to 7 pages ఉండే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎనీ టాపిక్ మీద ఎంతసేపు మాట్లాడాలి? ఒక్కో టాపిక్ మీద 15 minutes మాట్లాడాలి నాన్ స్టాప్ గా. ఓకే, సో రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉందంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రాక్టీస్ చేయాలి. రెజ్యూమ్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ టాపిక్ మీద 100% సక్సెస్ స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ ఏది సెకండ్ ఏది ఆ టాపిక్ ఇచ్చాము 100% సక్సెస్ స్ట్రాటజీ. ఓకే సార్. ఆ క్వశ్చన్ అవన్నీ కవర్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలి, ఆ లైన్ ప్రకారం వెళ్ళాలి. ఓకే సార్. ఓకే, రేపు పొద్దున్న 2 గంటలు నీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందంటే ఈ రోజు నువ్వు ఆ టాపిక్లన్నీ కూడా నైట్ 10 కల్లా అయిపోవాలి నీకు. ఓకే సార్. ఒక్కొక్క టాపిక్ మీద 20 minutes వితౌట్ స్టాపింగ్ చెప్పాలి. నీ దగ్గర మెటీరియల్ ఆల్రెడీ ఉంటాయి, 2 సంవత్సరాల నుంచి కూర్చున్నావు అంట. గూగుల్ డౌన్లోడ్ చేశాను సార్, 56 ఇష్యూస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సార్. ఓకే, మీ దగ్గర ఉన్న ఏమైతే ఉంటాయో అవి మాకు పంపించండి. ఓకే, అవి మాకు పంపించండి చాట్లో రేపు పొద్దున స్కైప్లో. ఓకే సార్. ఓకే, సో ఈ ఓవరాల్గా మీకు ఈ ట్రైనింగ్ ఎలా ఉంది? అంటే ఈ ఇంటర్వ్యూ అనేది మీకు హెల్ప్ఫుల్ అయ్యిందా, లేకపోతే ఇంకా మా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బేసిక్గా ఈ ట్రైనింగ్ స్టాండర్డ్స్ మీకు ఎలా ఉంది? నాకైతే నా గురించి నేను అనేది ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫేక్ అని నాకు అర్థమైపోయింది నా గురించి. ఓకే ఓకే, అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదని నాకు క్లారిటీ అర్థమైపోయింది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం మీరు చెప్పారు ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ ఏంటంటే కమ్యూనికేషన్ పెంచుకోవాలి. ఓకే, నా థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ ని టాప్ టు బాటమ్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి 15 to 20 minutes మాట్లాడితే ఎదుటి వ్యక్తి మాట్లాడకుండా ఉంటాడు. ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ఇచ్చిన స్ట్రాటజీ అంటే ఆ 30 days స్ట్రాటజీ ఇచ్చారు కదా, ఇంప్లిమెంటేషన్ అయితే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, సపోర్టెడ్ అయితే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, కట్ ఓవర్ యాక్టివిటీస్ ఏ కవర్ అవుతాయి, ఇవన్నీ వచ్చేసి ఒక 30 days ప్రాజెక్ట్ ఇచ్చినారు. ఆ 30 days కానీ మనం ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే ఇంటర్వ్యూ ఎల్లుండనగా మనం బిఫోర్ 1 day ముందే ఆ టాపిక్ మొత్తం రివైజ్ చేస్తుండాలి. ఓకే, ఈ విధంగా రివైజ్ చేయడం వల్ల మనం ఆ ఇంటర్వ్యూ స్ట్రాటజీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు తీసుకున్న మన దగ్గర ఈ 1 hour ట్రైనింగ్ కానివ్వండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అయిందా, లేకపోతే మీ టైం వేస్టా? చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ నాకు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు ముందే తెలుసా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత మీరు తెలుసుకున్నారు? అసలు మీరు మన ఇన్స్టిట్యూషన్ కాదు మీరు, కాబట్టి మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ టెస్ట్కి మనం 2500 రూపీస్ ఛార్జ్ చేశాను మీ దగ్గర నుంచి. సో మీ పెట్టిన అమౌంట్కి అండ్ మీరు తీసుకున్న ఈ ట్రైనింగ్కి ఏమన్నా సఫిషియెంట్ అనిపించిందా, లేకపోతే ఇంకా ఏమన్నా కావాల్సి ఉందా మా సైడ్ నుంచి? ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది మొత్తం స్ట్రాటజీ నేను ఒక 20 days లోపల ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతాను. అప్పుడు నాకు ఇంకొక మాక్ ఇంటర్వ్యూ అయితే నా గ్రోత్ లెవెల్, నా సఫిషియెంట్ లెవెల్ ఎంత అనేది నాకు అర్థమవుతుంది.
Okay, no problem. I will take another interview for you. ఓకే సార్. ఓకే. సో ఓవరాల్‌గా ఓకే మీకు అర్థమైంది. స్ట్రాటజీ అర్థమైంది గదా! ముందు స్ట్రాటజీ ఎలా ఉంది? అసలు ఎక్స్‌ప్లనేషన్ ఎలా మాట్లాడాలో నాకు తెలీల. ముందు మెయిన్ పాయింట్ అది అర్థం చేసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఓకే. ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో మీరు చెప్పారు కదా 30 డేస్ ప్లానింగ్. అవును. ఆ స్ట్రాటజీ నేను ఇంతవరకు ఎంతోమందిని మీట్ అయ్యాను. ప్రాక్సీ చెప్పారు, బ్యాక్ డోర్ చెప్పారు. కానీ మీ 30 డేస్ స్ట్రాటజీ నాకెవరు చెప్పల. ఓకే. అది మాత్రం నాకు ఎక్సలెంట్‌గా నచ్చింది. ఓకే. ఓకే సార్. ఓకే. ఈ ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ ఎవరైతే బయట నుంచి అంటే మన ఇన్‌స్టిట్యూషన్ నుంచి కాకుండా వేరే ఇన్‌స్టిట్యూషన్ నుంచి జనరల్‌గా తీసుకుంటూ ఉంటారు గదా! వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ స్ట్రాటజీ అనేది హెల్ప్ అవుతుందంటారా? 100% సార్. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది సార్. ఓకే. సో మీరు ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు బేసిక్‌గా? నేను బేసిక్‌గా 2018లో నేను తీసుకున్నాను సార్. ఓకే. తర్వాత 2018లో ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఓకే. అక్కడి నుంచి ఏంటంటే హెల్త్ డౌన్ అవుతూ వచ్చింది సార్ మా ఓకే. పెదనాన్నది. ఓకే. అక్కడి నుంచి ఏంటంటే దాదాపు ఒక 3 ఇయర్స్ దాకా నేను ఫుల్ ఫ్లెడ్జ్‌ఫుల్‌గా నాకు ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కొని ఇంక దీని మీద ఫోకస్ చేయలా. నేను రీసెంట్‌గా 2022 నుంచి జనవరి నుంచి స్టార్ట్ చేశాను సార్. ఓకే. ఇప్పుడు ఓవరాల్‌గా మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఎళ్లారిప్పుడు? ఓవరాల్‌గా 7 ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యాను సార్. 7 ఇంటర్వ్యూస్‌లో 5 నిమిషాల్లో ఎన్ని బయటకొచ్చారు మీరు? 8 మినిట్స్‌లో 4 ఇంటర్వ్యూస్‌కి బయటకొచ్చేసాను సార్. 4 ఇంటర్వ్యూస్ బయటకొచ్చారు. ఇప్పుడు మీ ఈ స్ట్రాటజీ విన్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? రాలేదా? 100% కాన్ఫిడెన్స్ సార్. ఓకే. ఇప్పుడు ఈ స్ట్రాటజీ విన్న తర్వాత నెక్స్ట్ 5-10 మినిట్స్‌లో మీరు బయటకొస్తారా? లేకపోతే ఇంకా పోరాడగలుగుతారా? మినిమమ్ హాఫ్ అన్ అవర్ పోరాడగలుగుతాను సార్. పోరాడగలుగుతారు. ఓకే. ఎక్కడ మీరు తప్పు చేశారన్నది మీకు తెలిసిందా? తప్పు చేశాను సార్. ఎక్స్‌ప్లనేషన్ మీరు ఏ క్వెషన్ అడిగినా నేను బేసిక్ లెవెల్‌లోనే చెప్తున్నాను. జస్ట్ ఓకే. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నప్పుడు నేను హై లెవెల్‌లో చెప్పలేకపోతున్నాను. మెయిన్ ఓకే. మిస్టేక్ అది. మీరు హై లెవెల్‌లో చెప్పలేకపోతున్నారు. బేసిక్ కంటెంట్ చెప్తున్నారు. అదే రియల్ టైమ్ అనుకుంటున్నారు. అండ్ అది ఎళ్ళిన తర్వాత మీరు అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఎలాగా ఎక్కడ తప్పు చేశాను? ఎందుకు నన్ను తీసేసారని అది మీకు అర్థం కావట్లేదు. యెస్. అవును సార్. ఇప్పుడు ఈ 1 అవర్ మీకు మాక్ ఇంటర్వ్యూ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ నేను డైరెక్ట్‌గా మీకు ప్రెజెంటేషన్ చేయడం వల్ల మీకు ఐడియా వచ్చింది. తప్పులు ఎక్కడ ఐడియా చేశారో తెలుసు. ఉంది సార్. ఓకే. సో, కాబట్టి నెక్స్ట్ మళ్ళా మీరు ఎప్పుడు మీట్ అవుతారు మళ్ళా నన్ను? సార్ ఈరోజు 20థ్ సార్. నెక్స్ట్ ఆగస్ట్ 10థ్ మీట్ అవుతాం సార్. ఆగస్ట్ 10థ్ మీట్ అవుతారు. సో, ఆగస్ట్ అవును సార్. 10థ్ కల్లా మీట్ అయినప్పుడు నేను మీకు కొన్ని సజెస్ట్ చేశాను నేను. ఏమేమి చూడాలి అన్నది వీడియోస్. మీరు చూడతారా అయి? ఖచ్చితంగా చూస్తాను సార్. ఓకే. సో, ఆ నేను వీడియోస్ చూసిన తర్వాత ఆ రెండిట్లికి మీరు కంపారిజన్ చేసుకోండి. మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎక్కడుంది? వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎక్కడుంది? మీకు ఓకే. వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడుంది? ఎక్కడ మీరు గ్యాప్ ఉంది? ఆ గ్యాప్‌ని ఐడెంటిఫై చేసి మీరు రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ లెవెల్ నేను ఇది అసలు ఇంటర్వ్యూ నేను యూట్యూబ్‌లో కూడా పెట్టడానికి సూట్ అవ్వలేదు మీరు చేసిన ఇంటర్వ్యూ. కాబట్టి దాన్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను. బట్ సో, మీరు ఫైనల్‌గా నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు ఓవరాల్‌గా ఇది అని చెప్పి. సో, మీరు మా దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకోలేదు. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంటరాక్షన్ గ్రూప్‌లో డైలీ ప్రెజెంటేషన్స్ అండ్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ అలాగే ఇంటర్వ్యూకి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంటాం. సో, 30 డేస్ అడిషనల్ సపోర్ట్ ఉంటది మన దగ్గర. కాబట్టి మన స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతా ఉంటారు జనరల్‌గా. కాబట్టి మీకు మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ మీకు ఎలా తెలిసింది బేసిక్‌గా? సార్ నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసాను సార్. ఇప్పుడు నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి సార్. అవి ఓకే. చదువుకుంటాను సార్. ఓకే. అది అది 100% నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది సార్. అంటే కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇంకా నేను చదవాలి, చూడాలన్నప్పటప్పుడు ఎన్నో వీడియోస్ చూసాను. మీ వీడియోస్ అనేది నాకు చెప్పే విధానం గాని, చెప్పే పద్ధతి గాని నాకు బాగా నచ్చింది. ఓకే. అందువల్ల సార్ మిమ్మల్ని మీట్ అయ్యాను. సో, మీరు ఇంటర్వ్యూకి ఒక జస్ట్ 1 అవర్ ఇంటర్వ్యూకి ₹2500 చార్జ్ చేస్తున్నాం గదా! మీరు ఇది బేసిక్‌గా మీకు బర్డెన్ అనిపించలేదా? బేసిక్‌గా ఎందుకు 2500 వేస్ట్ అనిపించలేదా? సార్ మీట్ అయినప్పుడు. సార్ నేను అంటే మీరు ఇది యూట్యూబ్‌లో బెటర్ ఓపెన్‌గా చెప్పేస్తాను సార్. నో ప్రాబ్లమ్ చెప్పండి. నేను వేరే అతన్ని కలిసాను సార్ ఇంటర్వ్యూ క్వెషన్ చెప్పమని. ఓకే. అతను ప్రాక్సీ ఒకటి ఇస్తానని చెప్పాడు సార్. కనీసం 1 మంత్, 2 మంత్స్ అతని దగ్గర తిరిగాను సార్. ఈ ఖర్చులు ఇయన్నీ కలిపి అతనికి 5,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత ఈళ్ళందరిని మీద డిపెండ్ అయ్యే బదులు మనమే కూర్చొని నీట్‌గా ప్రిఫరెన్స్‌గా చదువుకొని ఓకే. మనమే ఇంటర్వ్యూ క్రాక్ చేద్దాం అనుకున్నా. ఆ టైంలో ఏందంటే మీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తున్నాను సార్. ఓకే. తర్వాత మిమ్మల్నే
ఎవరినో కాంటాక్ట్ అవ్వదు, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుందని చెప్పి జనవరి నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానే ఉంటున్నా. ఓకే. ఫైనల్‌గా ఏంటంటే మొన్న లాస్ట్ మంత్‌లో కలిసారు. తర్వాత ఏంటంటే మొన్న సండే తీసుకుంటన్నారు. కుదరలేదు. ఫైనల్‌గా ఈ రోజు కుదిరింది మనకి ఇంటర్వ్యూ. యెస్. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఎవ్రీ సండే ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. ఈవెన్ మా స్టూడెంట్స్‌కి అయితే ఫ్రీ మాక్ టెస్ట్. వేరే అదర్ స్టూడెంట్స్ వేరే ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి లేదా వేరే ఇన్‌స్టిట్యూషన్‌లో తీసుకున్న వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపరేషన్, గైడెన్స్, ఫ్రీ సజెషన్ అండ్ అవసరమైతే కొన్ని మెటీరియల్స్ కూడా ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మా సైడ్ నుంచి మనకి ఈరోజు ఈయన అప్డేట్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది మాక్ టెస్ట్ ఇద్దాము అనుకుంటే డెఫినెట్‌గా వి విల్ టేక్ యూ మాక్ టెస్ట్ ఫ్రమ్ మీరు ఎనీ ఇన్‌స్టిట్యూషన్ అయినప్పటికీ మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. గైడెన్స్, సజెషన్ డెఫినెట్‌గా ఇస్తాం. సో బట్ ఇదేంటి కంప్లీట్‌గా పెయిడ్ సెషన్స్. ఇది 1 అవర్ సెషన్ తీసుకుంటాం. సో ఇది జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి మనం ఇది చెప్పడం జరిగింది. ఈరోజు మనకి నగేష్ ఇక్కడికి వచ్చి తన ఇంటర్వ్యూకి తీసుకున్నాడు. సో ఆల్మోస్ట్ తను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది తెలుసుకున్నాడు. అండ్ మిగతా ఎవరైనా స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ అయితే కంప్లీట్‌గా ఫ్రీ. సో బయట వాళ్ళకైతే మేము ₹2500 చార్జ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నగేష్. సో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్దర్ ఇంకా ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. ఏం లేదు సార్. నాకు మొత్తం క్లారిటీ ఉంది. నేను చెప్పే విధానం, ఎక్స్‌ప్లనేషన్ విధానం నాకు చాలా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఆ ఎక్స్‌ప్లనేషన్ కూడా మేనేజ్ చేయగలుగుతాను. కానీ ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్‌గా లేదు. అది తెలుసుకున్నాను. ఓకే. మీ ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్‌గా లేదని తెలుసుకున్నారు. ఓకే. యాహ్! ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మళ్ళా నేను ఒక 25 డేస్ తర్వాత 100% సక్సెస్ స్ట్రాటజీ ఏదైతే ఇచ్చానో దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసి ఓకే. సో క్వెషనర్‌కి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది మీరు డెవలప్ చేసుకొని మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. మీకు నాకు తెలిసి 25-30 డేస్ పడుతుంది. ఓకే. ఓకే. మీ ప్రిపరేషన్‌కి. ఓకే సార్. రైట్ మరి. థ్యాంక్ యూ. సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. థాంక్ యూ సార్. యాహ్!